ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మా చిన్న పాప బిర్యానీ చికెన్ పకోడీ రెడీ చేస్తుంది. ఎలా చేస్తుందో చూద్దాం రండి. అయితే ముందుగా చికెన్ తెచ్చుకుంది. చందు, ఏం చేస్తున్నావు? బిర్యానీ. ఎందుకు? స్పెషల్ పర్సన్ కమింగ్. అందుకని బిర్యానీ చేసి నీ చేతులతో పెడతావా? నేను చేతి తిన్నట్టే. మాకు తెలుసులేరా. అయితే ఇది బిర్యానీ చేయడం కోసం చికెన్ తీసి తెచ్చుకుంది. అదేమో పకోడీ కంట. ఇది ఎన్ని కట్ చేసుకుంటుంది. బిర్యానీలో ముక్కలకి ఏమో అలా కట్ చేయవసరం లేదు. అమ్మాయి, నువ్వు ఇలాంటివన్నీ చెప్పుకో. చెప్పాలి మరి. ఓన్లీ దీనికి ఎట్టాను, లెగ్ పీస్ ఎట్టానని చెప్పుకో అంతే. అన్నీ చూపించకూడదు. నేనేం మసాలా లోపలికి వెళ్తుందని వాటిని ఆడుతున్నాను. నువ్వు అన్నీ చెప్పేస్తామని కాదు. అలాగే ధర డైరెక్ట్ ఇయ్యే వస్తాయి. అయితే ఇవన్నీ ముందే ఉల్లిపాయలు ఇవన్నీ కిందనే వేపేసి తెచ్చేసుకుందనమాట. అన్నీ స్పీడ్గా ఉంటాయి. ఇంక ఇవన్నీ మసాలాలు, ఇంకా కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే ప్యాకెట్స్ వాళ్ళ డాడీ క్యాటరింగ్లో ఉంటాయి కదా, ఇవన్నీ వాడేసి మళ్ళీ కిందన పెట్టేద్దామనేసి అన్ని తెచ్చేసుకుంది. చఫ్కి ఈరోజు నేను సాయం చేయాలనుకోవట్లేదు. స్పూన్ కాదు కదా, ఎంత టైం పట్టచ్చు? మినిమం 4 అయిపోద్దా? 11 కాదు, 5 నిమిషాలు తక్కువ. 12 గంటలకు స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. ఎన్ని గంటలకు రెడీ చేసి పెడుతుందో చూడాలి. అది ఎలాగా 4 గంటలకే తింటుంది. దాని టయానికి అయితే అది చేసేస్తుందేమో, చూడాలి. చంద్రిక, అంత వేసేస్తాను విజయ్. వద్దే బాబు దాన్ని. దాని జుట్టు పైన ఏమన్నా ఉన్నాయా లేవా చూస్తుంది పీకడానికి. ఇంక తీసి పక్కన పెట్టి అమ్మా. నెయ్యి చేతి వేసుకోవసరం లేదు, దాంట్లో వెయ్యమ్మా. ఈ మాత్రం సరిపోద్దా? ఇంకెత్తే కొడుకు. పసుపు హే కాదు, హల్దీ అంటారు హిందీలో. హిందీ అన్న వచ్చాలి, తెలుగు అన్న వచ్చేయాలి. నాకు రాదండి. మళ్ళీ పసుపు హే, తెలుగు, హిందీ హే. टर्मरिक इंग्लिश आता मुझे. आई नो हिंदी, तेलुगु, कन्नड़, मलयालम, आई नो अन्य आता है. हिंदी में बात आता मुझे पता नहीं. ఉప్పు లేకపోతే ఇవన్నీ వేసి ఏం చేస్తావే బాబు? ఎన్ని గంటలకు అవుతుంది అడుగు. చఫ్ చఫ్ ఎన్ని గంటలకల్లా అవుతుంది? రేపు తెల్లవారిక బిర్యానీ పాడైపోతుంది. చేపల కూర కాదు, రేపు తెల్లవారి తింటే బాగుంటుంది అనడానికి. మా కుటుంబం ఇది. చిచ్చి చిచ్చి నోట్తో కొరుకుతుంది. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. రియాలిటీ.
పెరిగేసి పర్లేదు. కొంచెం పెద్ద తిట్టుకుంటే అంత కష్టంగా చింపవసరం లేదు కదా. రైతాకి చూడలే ये टेस्ट करो, मुझे उप्पू नहीं पता. ఏ అయితే ఎందుకంటే పుదీనా వేయాలేమో. వేసాను కదా. వేసావా? ఇప్పుడు చికెన్ పకోడీ కోసం చికెన్ రెడీ చేసుకుంటున్న చంద్రిక. చెఫ్ ఏం రెడీ చేస్తున్నారు? పకోడీ, వాట్ పకోడీ? చికెన్ పకోడీ. రైస్కి బియ్యం పెడుతున్న చంద్రిక. పాపం చాలా కష్టపడుతుంది. ఇదంతా వాళ్ళ అమ్మమ్మ కోసమే. అన్నీ బాగా అబ్జర్వేషన్ చేస్తున్నావు అన్నమాట. అయితే కొంచెం ఫస్ట్ వాటర్ వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర పుదీనా వేసేస్తుంది. ఏం ఉల్లి మాన్ అనేసి వచ్చి మసాలాలు వేయాలి. అదే 4 क्या है पता नहीं. తెలుగు తెలుగు ఇయ్యే నూనె ఎందుకు? ఇక్కడే ఉన్నాము. పడుతుంది ఏం చేయలేదు. చికెన్ పకోడీ కనబడతాను. ఇంక ఇక్కడైతే చికెన్ పకోడీ రెడీ చేసుకుంటుంది అనమాట. అన్నీ కలిపేసింది. కొత్త కొత్తలాడుతుంది. యూ డోంట్ కీప్ హ్యాండ్. కొంచెం ఉప్పు తక్కువేమో స్మెల్. మన చెట్టు డ్రాగన్ ఫ్రూట్స్ మొన్న ఆ రోజు అక్కడ కోసాము, హార్వెస్ట్ చేసినప్పుడు తిని చూపించగా. దాని కోపం చూడండి. తీసుకో. ఉప్పుగానే ఉంది. ఉప్పు చాలా ఉప్పు ఉంది. తేరదాం తేరదాం.
డ్రింక్ లైక్ సూప్. అమ్మా ఇప్పుడు ఎవడేయడు? కొంచెం ఏదో తక్కువ తక్కువ. దేవక వీడియో ఈరోజు మీ చెల్లి బిర్యానీ చేస్తుందమ్మా. ఇవన్నీ తీసిమన్నాను. బిర్యానీ అవని గెస్ట్ వస్తున్నారు ఒకరు మన ఇంటికి. ఎవరో గెస్ట్ వస్తున్నారు. గెస్ట్ సస్పెండ్ అనమాట. గెస్ట్ రివీల్ చేసింది. అమ్మమ్మ వస్తుంది. అమ్మమ్మ అక్కడ మాయాల ఇంటిదే తినేసే వస్తున్నట్టుందిలే. ఫస్ట్ రాను చెల్లిని పంపించి అని అనింది. లేదు నీకోసం బిర్యానీ చేస్తుంది అనేసి చెప్తే, జున్ను పాలు కాదు జున్నే. ఈసారి నేను జున్ను ప్రిపేర్ అయ్యి ఉంటా. ప్యాకెట్లు డిమార్ట్ లో ఉన్నాయట. ప్రిపేర్ అయ్యి ఉంటా నీకోసం. మా సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్పే. చూడమ్మా మీ చెల్లి వంట పెంట కార్యక్రమానికి స్వాగతం. ఇది మ్యాగ్నెట్ చికెన్. ఆల్రెడీ మాడుతుంది పప్ప. ఇందుకే మంట తగ్గితే వచ్చి మంట ఎట్టేస్తున్నా. చికెన్ ఉడకలేదు. ఉడికేసరికి నీకు చికెన్ అయిపోతుందా? మొక్కలు పెద్దది కదా మరి ఉడకొద్ది ఏటమ్మా దేవి. బిర్యానీ నీళ్ళు అవ్వాలి తెట్టాలి. అప్పుడు మెత్తగా పెడుతుంటే నువ్వు ఇంకా పాప వంట పెంట కార్యక్రమం. పాప ఈరోజు పెళ్ళి ఉన్నదే. పెళ్ళికి సాయంత్రం తీసుకెళ్ళి డ్రైవర్ కదా అంటే, నాకు ఉండేదే సండే ఒకరోజు సెలవు. నువ్వు సండే కూడా వాడేసుకుంటావా నన్ను అని అడుగుతుంది. ఇప్పుడు చూడు ఎంత పెద్ద కార్యక్రమం పెట్టుకుందో. 2 రోజులు ఎట్టేస్తే చూడు సెలవు కాలేజ్కి. ఓ బిర్యానీ బిర్యానీ చేసినందుకంటే 2 రోజులు సెలవు పెడతాదట. సెలవు ఇక సార్ మాత్రం ఫోన్ చేశాడు అనుకో, అదే బుక్ చెప్తాను సార్ బిర్యానీ చేసింది సార్. అలాగే చెప్తా బిర్యానీ చేస్తుంది సార్ అందుకని రాదట. చేసింది సార్ 2 రోజులు రెస్ట్ అట అని చెప్తాను. సండే రెస్ట్ లేదు ఆవిడ ఎట్నేడుతుందమ్మా. నువ్వేం తింటున్నావమ్మా? బొట్టల గ్రౌండ్ పెరుగు. దీని యూట్యూబ్ వంటలేదే. అంటే ఇప్పుడు నుంచే చెప్పేస్తున్నావా తినాలని? అమ్మ 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 అనేసి మరి ఎందుకు యూట్యూబ్ బోర్డు పిచ్చొచ్చేస్తా దానికి. ఆల్రెడీ ఎట్టిందే తీసాను. అలాగైనా ఆవిరిపోతుంది కానీ పక్క నుంచి మా గెస్ట్ 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 వీడియో వీడియో అయి చెప్పు చెప్పే. నీకోసం వీడియో చేస్తున్నా. అమ్మమ్మ ప్రేమతో బిర్యానీ చేస్తుంది. అమ్మ ఎటు తెచ్చావే? ఎక్కువ మాట్లాడకూడదు. మాట్లాడితే డబ్బులు అవుతాయి కదమ్మా. ఎక్కువ మాట్లాడితే డబ్బులు అవుతాయి కదా.
సూపర్ ఉందా? గ్రాండ్ సక్సెస్. ఇంగో ఫస్ట్ టైం ఉండేది. ఎలా ఉంది? సూపర్.